వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. పాఠశాల విద్యా విధానంలో క్లిక్కర్ టెక్నాలజీని తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటుపక్క ఫిన్లాండ్, ఇంగ్లాండ్ విద్యా విధానంలో ఉన్నటువంటి విధానంలో చూసేందుకు, అసలు ఆ దేశానికి వెళ్ళి చూసేందుకు ఇటుపక్క ఉపాధ్యాయులతో విద్యార్థులతో కూడుకున్నటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఆ దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో చూడటానికి కూడా పంపించడానికి సిద్ధమవుతామంటున్నారు చంద్రబాబు. అసలు క్లిక్కర్ టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చిద్దా? ఎక్కడో ఫిన్లాండ్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్లిక్కర్ టెక్నాలజీకి మనకున్నటువంటి విద్యా విధానానికి సరిపోయిద్దా? ప్రతిదాన్ని టెక్నాలజీతో ముడిపెడుతున్నటువంటి సీఎం చంద్రబాబు ఇక్కడ కావాల్సిన దీనికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చగలరా? ఇది వాటి మెగా డిబేట్. దీంతోపాటు మనతో పాటు ఇదే డిబేట్ గురించి సిద్ధంగా ఉన్నారు చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు వీరశేఖర్ గారు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రవి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. వీరశేఖర్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే స్కూల్స్లో అనేక ప్రాజెక్ట్ వర్కులు చేస్తూ ఇటుపక్క విద్యార్థులు అటుపక్క ఉపాధ్యాయులతో మమేకమవుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు. వాస్తవంగా విద్యార్థులు కానివ్వండి, ఇటు ఉపాధ్యాయులు కానివ్వండి, ఒక కొత్త నూతన వరవడిని తీసుకురావాలి అంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి అనేటటువంటి కృషిలో మాత్రం చూస్తున్నాం ఎప్పటికప్పుడు మనం చూస్తే లోకేష్ని. ఈరోజు ఏదైతే ఉందో మెగా టీచర్స్ పేరెంట్స్ సంబంధించిన డే అంటూ ఈరోజు కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో భాగంగా ఈ క్లిక్కర్ విధానాన్ని నూతనంగా తీసుకొచ్చారు చంద్రబాబు. అసలు క్లిక్కర్ విధానం అంటే ఏంది? ఆ క్లిక్కర్ విధానం వల్ల మనకు ఉన్నటువంటి విద్యా విధానంలో ఏమైనా సమూల మార్పులు ఇంకా అవసరమా? లేకపోతే ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో క్లిక్కర్ విధానం తీసుకొస్తే ఏమైనా సమూల మార్పులు జరుగుతాయా? అసలు మనకు సరిపోయిద్దా క్లిక్కర్ విధానం అంటే ఏమంటారు? ముందుగా విద్యా విధానంలో మార్పు లేకపోతే విద్యా విధానాన్ని అందిపుచ్చుకోవటం, ఒక విద్యార్థి యొక్క జీవితం అనేది చదువుతో ముడిపడి ఉంటుంది. ఆ విద్యార్థి చదువుతో తన జీవితమే కాకుండా తన కుటుంబం, తద్వారా తన సమాజం కూడా, అక్కడున్న సమాజం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది, సమాజంలో మార్పు కూడా వస్తుంది. ప్రభుత్వ విద్య ఈ క్లిక్కర్ విధానం విద్యార్థి చేతిలోనే ఉండే ఒక క్లిక్ తో తరగనే పరిస్థితిని తీసుకొచ్చే విధానాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవడం జరిగింది. దీనికి ఫిన్లాండ్, ఇంగ్లాండ్ అనే 2 దేశాల నుంచి ఈ విధానాన్ని, అక్కడ జరుగుతున్న విద్యా విధానం ఒకటి మనం వెరిఫికేషన్ చేసుకుంటే, ఫిన్లాండ్ లో ఫ్రీ విద్య, ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ మీద రుద్దటం అనేది లేదు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ స్వతహాగా లేదా ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళని విద్య నేర్చుకునే విధానంలో స్వతహాగా నేర్చుకునే విధంగా ఎటువంటి రుద్దటం లేకపోతే ఎటువంటి చదివించడం, బట్టీలు పట్టించడం ఇట్లాంటివి లేకుండా స్వతహాగా విద్యార్థి సమాజం నుంచి, అక్కడ పాఠ్య పుస్తకాల్లో నుంచి, పాఠాల్లో నుంచి నేర్చుకునే విధానం ఫ్రీ ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది. అట్లాగే ఇంగ్లాండ్ విద్యా విధానం, ఈ 2 కలిపారు ఇక్కడ. ఎందుకంటే ఇంగ్లాండ్ లో ఒక స్ట్రిక్ట్ గా దాన్ని అవలంబించే విధానం, ఒక డిసిప్లిన్ తో కూడిన విద్య అనేది నేర్పడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి ఇక్కడ క్లిక్కర్ విధానంగా మన విద్యార్థుల నుంచి కూడా తీసుకురావాలి. వీళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నిర్బంధ విద్య కాకుండా విద్యని అందించడం, తద్వారా వాళ్ళలో ఉన్న మెలకువలతో, వాళ్ళకు ఉన్న శక్తితో, అంతర్గత శక్తితో ముందుకు పోయే విధంగా తీసుకురావటం అనేది జరగబోయే అంశంగా మనం పరిగణించవచ్చు. కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు అవలంబించగలుగుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందుగా దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సింది కేంద్రం విద్యార్థిని అలా తీర్చిదిద్దాల్సిన టీచర్ దగ్గర నుంచి ఇది మొదలవుతుందని చెప్పవచ్చు. ముందుగా ఉన్న ప్రస్తుతం విద్యా విధానంలో ఉన్న టీచర్స్, ఎడ్యుకేషన్స్ సిస్టమ్ ఎలా ఉంది అనేది మనకు తెలుసు. వీళ్ళందరికీ ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ ఈ సిస్టాన్ని అవలంబించుకొని ఆకలింపు చేసుకొని ఉన్న ఎడ్యుకేషన్ లో ఇప్పుడు ఉన్న టీచర్స్ అందరికి క్లాస్ రూమ్ లో ఎంతమంది అయితే ఉంటారో అందరికీ ఒకే రకంగా చెప్పడం కాకుండా విద్యార్థి యొక్క పరిస్థితిని బట్టి, విద్యార్థి యొక్క మేధస్సును బట్టి, విద్యార్థి యొక్క తెలుసుకునే తత్వాన్ని బట్టి వాళ్ళకి
విద్యా విధానాన్ని అందించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అనుకుంటాం. ఏదైనా టెక్నాలజీని అందిపుచ్చుకొని మన దేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూడటం అనేది మొదావహం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు ముందు మనం చూడబోతున్నాం అని చెప్పి అనుకుంటాం. ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆ, మనతో పాటు రవి ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. సార్ నమస్తే రహీం సార్, అదేవిధంగా మెగా టీవీ ఈ చర్చ పెట్టినందుకు ధన్యవాదాలు. ఓకే రవి గారు, మీరు తెలిసిన క్లిక్కర్ విధానం అంటూ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. సరే, ఈ క్లిక్కర్ విధానంలో వాస్తవంగా డిజిటల్ సంబంధించినటువంటి ఏ విధంగా రివిజన్ ఉంటాయి ఇవన్నీ సరే ఒక ఎత్తు అయితే, దాని గురించి మన క్లిక్కర్ విధానం అంటే ఏంది సమూలంగా మాట్లాడుకుందాం దాని గురించి. కాకపోతే మనకున్నటువంటి అంటే మన దేశంతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల ఇక్కడ ఉన్నటువంటి చదువులు ఏంది, వాళ్ళకి ఉన్నటువంటి సిలబస్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మానసిక పరిస్థితులు ఏంది, దానికి తదనుగుణంగా ఈ క్లిక్కర్ విధానం తీసుకురావటం అనేది సరిపోయిద్దా? అసలు వాస్తవం క్లిక్కర్ విధానం ఇటు ఫిన్లాండ్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్లిక్కర్ విధానానికి అంతగా సక్సెస్ రేట్ ఉందా? దానికి సంబంధించినటువంటి ఆ దేశాల్లో క్లిక్కర్ విధానం వల్ల భారీ ప్రయోజనాలను చూసారా? ఇక్కడ తీసుకురావడానికి ఎందుకు ఆలోచన వచ్చింది? దానికి సంబంధించిన మీ తీస్తున్నటువంటి ఎస్ఐఫై నాయకులుగా మీ ఉద్దేశం ఏంటి? ముందుగా ఫిన్లాండ్ లో పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు చాలా తేడాగా చూడండి. ఫిన్లాండ్ లో అక్కడ అందరికి ఉచిత విద్య అందుతుంది. 20 సంవత్సరాల వరకు ప్రభుత్వమే అక్కడ ఉచిత విద్య ఉంది. ఆ ఉచిత విద్య ఉండడం వల్ల సమానంగా విద్యార్థులందరికీ కూడా సమానంగా విద్య అందుతుంది కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి. మా రాష్ట్రానికి వచ్చేసరికి కనీసం ఈరోజు ఇప్పుడు క్లిక్కర్ విధానం అంటే ప్రధానంగా విద్యార్థుల క్లాస్ రూమ్ లో లెర్నింగ్, విద్యార్థుల నుంచి క్లాస్ రూమ్ లో లెర్నింగ్ సంబంధించి ఆ విద్యార్థులకి ఎంత మేరకు అవగాహన ఉంది, ఎంత వరకు పరిపూర్ణంగా ఒక ఉపాధ్యాయునికి ఆ పరిపూర్ణతని ఏ విధంగా మనం ఫిల్ చేయాలనేటువంటి విధానం భాగంగా ఇది తీసుకొచ్చారు. క్లిక్కర్ విధానం ప్రధానంగా టెక్నాలజీతో ముడిపడిన విషయం. మన రాష్ట్రంలో టెక్నాలజీ అనేది ఇప్పుడే చూసాం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ అన్ని స్కూల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఇచ్చారు, అన్ని రకాలుగా టెక్నాలజీ విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిన్లాండ్ లో అనేక రకాలుగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్ గవర్నమెంట్ కల్పిస్తుంది. మన ఇక్కడ వచ్చేసరికి ఎంతమంది ఈరోజు క్లాస్ రూమ్ లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది. ఇక్కడ మన రాష్ట్రంలో ప్రధానంగా ర్యాంక్స్ మార్క్స్ మధ్య మన తరగతి గదులు అనేవి ఉంటాయి. అక్కడ మార్క్స్ లేవు, ర్యాంక్స్ లేవు. కేవలం సృజనాత్మకత, విద్యార్థులకి అవగాహన కల్పించడం, విజ్ఞానం నేర్పించడం ఉద్దేశంతో అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంక్స్ మార్క్స్ అంటే చదువు అంటేనే ర్యాంక్స్ మార్క్స్ అనే విధంగా మార్చేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏ విధంగా వర్కౌట్ ఉన్నది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏదైనా సరే అండి, ఈరోజు విద్యార్థులకి నేర్పించాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి టీచర్స్ లెర్నింగ్ గా ఉంది, టీచర్స్ కి స్కిల్ డెవలప్మెంట్లు పెట్టి ప్రధానంగా దాని ఆధారంగా చేస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కాకుండా ముఖ్యంగా బడ్జెట్ కూడా ఇది కేవలం మంచి పరిశీలించారు, ఏ విధంగా అమలు చేయాలనేది మంచిగా ప్లాన్ చేశారు. కానీ బడ్జెట్ నిర్వహణ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఊకే సర్వేలు చేసి అవే ప్రకటన చేస్తే ఉపయోగం లేదు. దానికి బడ్జెట్ ఏ విధంగా కేటాయిస్తారో, ఎక్కడ సమకూరిస్తారు. ఎందుకంటే పాఠశాల విద్యా బడ్జెట్ చాలా నామినల్గా మన రాష్ట్రంలో చాలా నామినల్ ఖర్చు పెడుతున్నారు. మన బడ్జెట్ సంగతి ఏంది, ఈ బడ్జెట్ ఏ విధంగా సమకూరిస్తారు? కాబట్టి ఏదైనా సరే ప్రాథమికంగా అన్ని ఏర్పాటు చేసి అమలు చేస్తే సక్సెస్ అవుతుంది. లేకపోతే కేవలం ఈ ప్రభుత్వం మారేసరికి వేరే ప్రభుత్వం వచ్చి వేరే విధానం తీసుకొస్తారు, ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం విధానాలు మారుతున్నారు. కానీ బేసిక్గా విద్యార్థుల్లో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రధానంగా విద్యార్థుల్లో కనీసం మౌలిక సదుపాయాలు, మెరుగైన విద్య అనేది ఇప్పుడు కూడా చాలా మంది విద్యార్థులకి అందే పరిస్థితి లేదు. కాబట్టి టెక్నాలజీ అనేది అవసరం, కానీ ఏ విధంగా సమకూర్చాలి, ఏ విధంగా ఇక్కడ అమలు చేయాలనేది ప్రధాన సమస్య. ఓకే రవి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. కిషోర్ గారు నమస్కారం అండి. ఓకే రైట్, నమస్కారం. రైట్. కిషోర్ గారు, ఇది తెలుసు కదా, క్లిక్కర్ విధానం అనేటువంటి ఒక కొత్త విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు, ఈరోజు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించినటువంటి క్లిక్కర్ విధానం అనేటప్పటికీ వాస్తవంగా దీనికి సంబంధించిన ఎప్పుడైతే టీచర్ లెసన్ చెప్పిన తర్వాత ఆ రివిజన్లో భాగంగా బోర్డు మీద స్టూడెంట్స్కి ఒక క్లిక్కర్ ఇస్తారు. ఆ క్లిక్కర్లో ఏదైతే లెసన్ చెప్పారో దానికి సంబంధించిన సమాధానాలు అక్కడ ఉంటాయి. ABCD, తర్వాత ఎస్ఆర్ నో, తర్వాత హ్యాండ్ రైజింగ్, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే లెసన్ చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు దాంట్లో భాగంగా ఆన్సర్ని స్టూడెంట్ ఈ క్లిక్కర్ ద్వారా తన ఆన్సర్ని తెలియజేయాలి. ఈ విధానాన్ని తీసుకొచ్చారు డిజిటల్ బోర్డు మీద.
దీనికి సంబంధించినటువంటి ఫిన్లాండ్, ఇంగ్లాండ్లో ఇదే విధానం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన విధానంలో, విద్యా విధానంలో తీసుకురావాలి. దాంతోపాటు ఇటు విద్యార్థులు, ఇటు పక్క ఉపాధ్యాయులతో కూడుకున్న ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆడ ఫిన్లాండ్, ఇంగ్లాండ్ అవసరమైతే అక్కడ పంపిస్తాను, అక్కడ విద్యా విధానం ఎలా ఉందో ఒకసారి చూసి వస్తారు. మనకున్నటువంటి విద్యా విధానంలో ఏదైనా మార్పులు చేయాలా, ఇంకా మెరుగుపరుచుకోవాలా అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి అన్నట్టు చంద్రబాబు ఈరోజు చెప్పడం జరిగింది, సీఎం చంద్రబాబు. మీ విశ్లేషణ ఏంటి? ఒక సైకాలజిస్ట్గా చూసుకుంటే ప్రస్తుతం ఇలాంటి పిల్లలకి ఇలాంటిని పెట్టడం వల్ల రివిజన్లో భాగంగా, లెసన్ అయిన తర్వాత టీచర్ రివిజన్లో భాగంగా ఇవన్నీ ఒక సైకాలజికల్ పరంగా పిల్లలకు ఉపయోగపడిద్ది అంటారా? ఏమంటారు ఈ క్లిక్కర్ విధానం? ముందుగా మెగా టీవీ నిర్వాహకులకి, అదేవిధంగా నాతోటి ప్యానల్లో పాల్గొన్నటువంటి నాయకులకి, అదే ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. సో విద్యా విధానంలో మార్పులు తీసుకోవడాన్ని ఎవరు ఆక్షేపించరు. సో క్లిక్కర్ విధానాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే కొన్ని మౌలికమైనటువంటి విషయాలు మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. విద్యా విధానం అనగానే విద్యార్థులు అంటే ఎవరు? వీళ్ళు చెప్తున్న విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థుల, ప్రైవేట్ విద్యార్థుల? విద్యార్థులు అంటే మొత్తం ప్రైవేట్లో ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కానీ మొత్తం కలిపి తీసుకోవాలి. కానీ దీన్ని ప్రభుత్వ స్కూల్ వరకే పరిమితం చేస్తారా, ప్రైవేటు స్కూల్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా అనేది ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సి ఉంది. రెండో పాయింట్, విద్యా అనగానే ఒక టీచరు, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి, ప్రభుత్వం, ఈ నలుగురు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ గా ఉంటారు. అయితే ఒక పక్క ప్రభుత్వాలు నూతన ఎన్ఈపి అంటారు, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఒకటి తీసుకొచ్చి ఒక పక్క పేద విద్యార్థుల్ని వాళ్ళని చదువుల నుంచి దూరం చేస్తూ ఒక పక్క దాన్ని సర్దిద్దకుండా ఈరోజు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరిగారా లేదా అని చూస్తే డ్రాప్ అవుట్స్ చాలా వరకు గ్రామాల్లో చాలా వరకు పెరిగారు. ఎందుకు పెరిగారంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డ్రాప్ అవుట్స్ పెరిగారు. ఫస్ట్ వాళ్ళని బడిలు తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేశారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. రెండో పాయింట్, ఒక పక్క ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళందరూ పేదలే ఉంటారు ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఈరోజు కొత్త లేబర్ కోర్స్ అని తీసుకొచ్చి వాళ్ళు నోటికాడు ఉపాధిని కొడతా ఉంటే, తీసేస్తా ఉంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ తీసుకొచ్చి చదివించే పరిస్థితి ఉందా? కాబట్టి దాని మీద ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పాలి. మూడోది, ఇప్పటికి కూడా మామూలుగా ప్రహరీ గోడలు కానీ, బాత్రూమ్స్ కానీ, అసలు పక్కా స్కూల్స్ కానీ, అదే కాకుండా ఈరోజు టీచర్స్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. మన 16,000 మందినే వీళ్ళు భర్తీ చేశారు. కానీ ఇదే ప్రభుత్వం ముందేం చెప్పింది, టీచర్స్ స్ట్రైక్ చేసినప్పుడు 30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి 16,000 మంది పోస్టులు ఫిల్అప్ చేస్తే మిగతా 14,000 మంది పోస్టులు ఖాళీ ఉన్నట్టే కదా. అసలు మౌలికమైనటువంటి స్కూల్లో ఉండాల్సినటువంటి బల్లలు, కుర్చీలు, క్లాస్ రూమ్స్ ఇవే కంప్లీట్ గా చేయకుండా మేము ఫిన్లాండ్ తీసుకుపోతాము, లేదంటే లండన్ తీసుకుపోతాము, సృజనాత్మక పెంచుతాము అనే దాంట్లో అర్థమే లేదు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిందే మౌలిక సదుపాయాలు కల్పించాలి. తర్వాత ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్కి తెప్పించగలగాలి. మూడవది, ఇది వీళ్ళు చెప్పేది ఓన్లీ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి ఒకటేనా, ఇది ప్రైవేట్ స్కూల్స్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? ఈ రోజు మనం చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పాఠ్య పుస్తకాలని మొత్తం సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్ ఒక నెల కూడా చెప్పరు, నెల నుంచి 2 నెలలు మాత్రం చెప్తారు. మిగతా అన్ని వాళ్ళు రకరకాలు జేఈ అంటారు, మెయిన్స్ అంటారు, రకరకాలుగా ప్రశ్నలు పెట్టి పిల్లల్ని హింసించే రోజు ఒక పిల్లోడు ఒక బ్యాగ్ చూస్తే తెలిసిపోద్ది మనకి. ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ఫస్ట్ క్లాస్ పిల్లోడు ఒక బ్యాగ్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి, వాడు ఎంత మోస్తున్నాడు అని తెలిసిపోతే అర్థమవుతుంది ఎంత స్ట్రెస్ లో వాళ్ళు నెడుతున్నారని. కాబట్టి మొత్తం ఓవరాల్ గా విద్యా వ్యవస్థలో మార్పులు రాకుండా కేవలం ఈ క్లిక్కర్ అని చెప్పో ఇంకోటి యాప్ పెడతాము, మిమ్మల్ని ఫిన్లాండ్ తీసుకుపోతాము, ఇక్కడ తీసుకుపోతాడం వల్ల ఓవరాల్ గా జరిగే మేలు ఏముండదు. ఇది ప్రచార ఆర్భాటం తప్ప స్టూడెంట్స్ కి ఒరిగేది ఏం లేదని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం చెప్పిన సిలబస్ లో నడవాలి. ఆ రకంగా నడిస్తే, అదే విధంగా ఈ స్కూల్స్ అన్నింటిని కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇవన్నీ బాగున్నప్పుడు ఈ యాప్లు ఇవన్నీ పనికొస్తాయి. ఇవన్నీ లేకుండా స్కూల్లో పాఠం చెప్పే మాస్టర్లు లేనప్పుడు, ఒక స్కూల్ బిల్డింగే లేనప్పుడు, కూర్చోడానికి కుర్చీలే లేనప్పుడు, తల్లిదండ్రులకు ఉద్యోగులు లేకుంటే చుక్కారామయ్య గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు, కడుపులో ఆకలి వేస్తుంటే పిల్లడు పాఠం ఎలా వింటారని. కాబట్టి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కరెక్ట్ చేయకుండా యాప్లు తీసుకోవడం వల్ల స్నేహాలు పెంచుతాం అనేది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కష్టమే. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కల్పించినాక ఇవన్నీ చేస్తే బాగుంటుంది ఉద్దేశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకురావడాన్ని మనం స్వాగతించాలి. కానీ దాంట్లో లోపాలను సరి చేసుకోవాలని చెప్పి నా మనవి. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి డాక్టర్ గారు. తర్వాత వీరశేఖర్ గారు సార్ చెప్పండి. ఓకే రైట్.
వీరశేఖర్ గారు, ఆ ఆలోచన ఉండాలి, మంచిదే. మనం వాస్తవంగా మనం చూస్తున్నటువంటి పిల్లల్లో కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, మనకంటూ కేవలం గవర్నమెంట్ స్కూల్స్లో కాకుండా గతంలో చూస్తున్నటువంటి ప్రభుత్వ స్కూల్స్లో కాకుండా ఇప్పుడున్నటువంటి స్కూల్స్ చూసుకుంటే వాస్తవంగా చాలా మార్పులు వచ్చినాయి. స్కూల్స్ కూడా చూడడం ముచ్చటగా ఉంటున్నాయి. ఎటు చూసినా కూడా దానికి సంబంధించినటువంటి మనం కూర్చున్నటువంటి పిల్లలు ఏదైతే ఉన్నాయో ఆ టేబుల్స్ అని మన విజువల్స్ చూస్తున్నాం. అంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగానే ఉంటున్నాయి. కాబట్టి దాని తగ్గట్టు మన ఆలోచన ఉండటం కూడా తప్పులేదు. కానీ అంతగా ఆలోచన ఉన్నంత మాత్రాన ఇంకా మనం అంత విద్యా వ్యవస్థలో అంత ఫాస్ట్గా ఉన్నామా, ఫారిన్ ఎడ్యుకేషన్కు అందిపుచ్చుకున్నంతగా విద్యా వ్యవస్థలో మనం ఉన్నామా? ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఏదో చాలా కొత్త యాప్లు తీసుకొస్తూ బైజూస్ అంటూ ఇలా రకరకాలుగా హడావుడి చేసింది. చివరికి ఏమైందో మనం చూసాం. కాబట్టి ఇది కేవలం ప్రచారార్భాటాలేనా, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటమేనా? అలా కాదు, ఆయన స్టైల్ వేరు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్టైల్ వేరు, చెప్పినట్టు చేస్తారు. అలాంటి సందర్భం ఏమైనా ఉందా? వాస్తవంగా మనం అంతగా అందిపుచ్చుకునే అంత ఇదిలో ఉన్నామా? అన్న వనరులు ఉన్నాయంటారా మన విద్యా వ్యవస్థలో? వనరులు ఉన్నాయా అంటే వనరులు తక్కువ అని చెప్పి ప్రవేశించినప్పుడు విద్య అనేది ఒక పర్సంటేజ్ కోసం, మార్కుల కోసం వెళ్తున్న పరిస్థితి. దానికోసం పోటీ పడుతున్నారు ప్రైవేటు పాఠశాలలు. అట్లాగే ప్రైవేటు పాఠశాలలకి వెచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. వీటన్నిటి నుంచి మార్పు కోసం రావటం ఈ ఫిన్లాండ్ తరహా విద్య. ఫిన్లాండ్ తరహా ఫ్రీగా వదిలేయటం, విద్యార్థిని ఫ్రీగా వదిలేసి విద్యని అవలంబించడం, ఆ విద్యని సంపాదించుకోవటం, దాని ద్వారానే తన యొక్క భవిష్యత్తు నిర్ణయించుకోవటం, తద్వారా సమాజం బాగుపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేగాని విదేశీ విద్య అంటే ఇదేదో హయ్యర్ ఎడ్యుకేషన్ కాదు, ఇది పట్టించే పరిస్థితి కాదు. లేకపోతే గతంలో చూసుకున్నట్టు బైజూస్ లాగా క్వశ్చన్స్ ఆన్సర్స్ దాని గురించి చెప్పుకోవటం, ఆన్లైన్ లో టెక్నాలజీని అప్డేట్ చేసుకోవటం కాదు. ఇది విద్యార్థి సమాజం నుంచి, పాఠ్య పుస్తకాల నుంచి ఉన్న దాంట్లో ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఆకలింప చేసుకుని, తద్వారా తన భవిష్యత్తును నిర్మించుకునే ఒక కర్మాగారం అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిని కల్పించేదే ఈ క్లిక్కర్ విధానం అని చెప్పి మనం అనుకోవటానికి. దాంతో పాటు విద్య ఫ్రీగా ఎడ్యుకేషన్ నేర్చుకోవడం, అట్లాగే ఒక డిసిప్లిన్ తో ఇంగ్లాండ్ తరహా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. కాకపోతే దీనికి ఎంతవరకు వీళ్ళు బడ్జెట్ కేటాయించగలుగుతారు, లేకపోతే ఇది ఆర్భాటమేనా, వీళ్ళు ఇంతవరకు చేయగలుగుతారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇట్లాంటి వాటి కోసం వీళ్ళు అవలంబించే ఇది ఒక కొత్త ఎత్తుగడ అనే విషయం మీద అది ముందు తెలుస్తుందని చెప్పి ముందుగానే మనం ఆదిలోనే దాన్ని కించపరిచి వెనకలాగే విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా విద్యా విధానంలో మార్పు రావాలి. విచ్చలవిడిగా కాంక్రీటు ఈ విద్యా విధానానికి కనీసం ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా, బయట ప్రపంచాన్ని చూడకుండా విద్యార్థికి ఏసీ గదుల్లో కూర్చోబెట్టి వాళ్ళ ఒక బ్రాయిలర్ వీటిలాగా చూడటం, వాళ్ళ ఒక సెన్సిటివ్ ఇదిగా కనీసం బయటకు వెళ్ళి బ్రతకగలిగే పరిస్థితి, లేకపోతే ఎదుటి వారితో మాట్లాడే ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి లేకుండా పెంచడం అనే దానికి బదులుగా వాళ్ళు స్వతహాగా వాళ్ళు నేర్చుకునే విధానంగా విద్యా విధానం ఉండాలి. దీన్ని నిర్బంధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అవలంబించే విధంగా ఉంటే మాత్రమే. లేకపోతే ఇక్కడ రెండు తరహాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ఇలాంటి విద్య అందించి ప్రైవేటు పాఠశాలలు వాళ్ళ మార్కుల కోసం పోటీ పడితే వీళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడితేనే ఈ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పి మనందరూ తెలిసిన విషయం. కాబట్టి ఇది ఏకీకృత విద్యా విధానం ఉండాలి. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఒకే విద్యా విధానం ఉండి దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది అవలంబించడానికి, లేకపోతే వీళ్ళు మొదలు పెట్టింది సాకారం అవుతుంది అని చెప్పి అనుకోవటానికి వీలుంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే వీరశేఖర్ గారు. నెక్స్ట్ రవి గారు, మీరు ఒక ఎస్ఎఫ్ఐ నాయకులుగా విద్యార్థుల సమస్యల మీద అనేక స్కూల్స్, కాలేజెస్ ఇలా తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి వాస్తవంగా గత ప్రభుత్వం బైజూస్ కానివ్వండి, ఇప్పుడు క్లిక్కర్ విధానం కానివ్వండి,
అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అనేక విద్యా వ్యవస్థలో మార్పులు కానివ్వండి, ఇలా ప్రభుత్వం సంబంధించిన స్కూళ్ళలో అనేక మార్పులు, అనేక రకమైనటువంటి కొత్త కొత్త విధానాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో సంబంధించినటువంటి ఏదైతే ఎలా ఉంటాయో అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్లో కూడా విద్యార్థులు అడ్మిషన్స్ ఎందుకు ప్రతి సంవత్సరం అంతగా పెరగట్లేదు? కేవలం అలాగే కొన్ని స్కూల్స్ అయితే మూతపడ్డ సందర్భాలు కూడా మనం చూసాము. ఎందుకు ఇన్ని యాక్షన్స్ తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు జాయిన్ అవ్వడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు? దాంతోపాటు ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో స్కూల్స్లో మాత్రం ఇంకా స్కూల్స్ పోను కొత్త స్కూల్స్ పెరిగిపోతున్నాయి, కొత్త విద్యావస్తులు వస్తున్నాయి, కొత్త నేషనల్ అని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఎక్కడెక్కడ వెలుస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం సంబంధించిన స్కూల్స్ మాత్రం అడ్మిషన్స్ పెద్దగా ఉండట్లేదు. మీరు విద్యార్థుల సమస్యలనే తిరుగుతూ ఉంటారు కదా, ప్రధానంగా ఏం చెప్తుంటారు? ప్రధానంగా అండి, దేశంలో ఎక్కడ లేనంత బిజినెస్ మన ఆంధ్రప్రదేశ్లో విద్యావస్థలో ఒక బిజినెస్గా తయారైన విషయం అందరు తెలిసిన విషయమే. ఎందుకు పడిపోతున్నాయంటే ప్రభుత్వం అవలంబించే విధానాలే. ఈరోజు గత ప్రభుత్వము అనేక రకాలుగా తరగతులు అని చెప్పేసి 9, 3, 12 అట్లాంటి అనేక రకాలుగా తరగతులు అని చెప్పేసి కొత్త విద్యా విధానం తీసుకొచ్చి దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్ కారణమయ్యారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాఠశాలలన్నీ కూడా మళ్ళీ తెరిపించి ప్రభుత్వ విద్యని ప్రజలకు దగ్గరకు తీసుకొస్తా అని చెప్పేసి మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు 3, 6 మొత్తం క్లాసులు విలీనం, పాఠశాల విలీనం అంటే ప్రాథమిక పాఠశాలన్నీ 2 కిలోమీటర్ల లోపల ఉన్నవన్నీ కూడా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో కలిపారు. దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వంలో చేపట్టిన విధానంలో కూడా అనేక మంది విద్యార్థులు ఈరోజు బడికి దూరమైన సర్వేలు కానీ డేటా కానీ ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వ విద్య అనేది, నిర్బంధ విద్య అనేది అక్కడ గ్రామాల్లో కష్టంగా విద్యార్థులకు దగ్గరలో ఉండేటట్లయితేనే తల్లిదండ్రులు చదివించడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వివరిస్తుందంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రాష్ట్రంలో దాదాపుగా 70% ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసాయి. 30% మాత్రమే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 30%లో కూడా పర్సెంటేజ్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. అంటే ఈరోజు ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా పెరిగిపోయినాయి. ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. 16,000 పోస్టులు ఏమాత్రం సరిపోవు, పెంచాల్సి ఉంది. అంటే ప్రధానంగా ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారంటే ఈరోజు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానంలో మార్పులు అనేస్తారు, అది ప్రాజెక్ట్గా చేస్తారు, ఫెయిల్ అవుతుంది, వెంటనే మళ్ళీ విద్యార్థులు దూరం అవుతున్నారు. అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ప్రాథమిక విద్యకి బడ్జెట్ పెంచాలి. బడ్జెట్ పెంచి విద్యార్థులకి అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తేనే డ్రాప్అవుట్ అనేది తగ్గుతుంది, విద్యార్థులు అనేది బడిలో ఉంటారు. తిరుపతి జిల్లాలోనే మొన్న దాదాపుగా ప్రాథమిక పాఠశాలలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన తిరుపతి జిల్లాలోనే దాదాపుగా ఒక 6,000 పాఠశాలని విలీనం చేశారు. అంటే 6,000 పాఠశాలలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలు మూసేశారు. చాలా మంది ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు మా ఊరి బడి మాకు కావాలని పోరాడుతున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలని తల్లిదండ్రులే మాకు పాఠశాలలు కావాలని కోరుతుంటే అటువంటి చోట్ల పాఠశాలను ప్రారంభించి విద్యార్థులని బడికి చేర్చకుండా ఇటువంటి అనేక రకాల క్లిక్కర్ విధానం అని అనేక రకాల, ఇంతకు ముందు బైజూస్ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు లాస్ చేసి దేశవ్యాప్తంగా ఆయన బైజూస్ అనే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినారు. అటువంటి వాళ్ళని కంపెనీలు కూడా మన విద్యా విధానం గొప్పదని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఏదైనా సరే ఈ ప్రభుత్వాలు విద్య మీద కేవలం మాటలు తప్పితే ఈరోజు విద్యార్థులకు, పేద విద్యార్థికి విద్య అందించాలనేటువంటి ఉద్దేశం అస్సలు లేని పరిస్థితి ఉంది. మేము కూడా ఎస్ఎఫ్ఐగా అనేక రకాలుగా ప్రతి సంవత్సరం మీరు పాఠశాలలో సర్వేల మీద చేసి విద్యార్థులు ప్రాథమికంగా విద్యార్థులకి కనీస అవసరాలు తీరుస్తేనే ఆ విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉండగలుగుతారు, చదువుకోగలుగుతారు, చదువుకునే ఆ వాతావరణం ఏర్పడుతుందని మన అనేక రకాలుగా విద్యావేత్తలని, అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు అనేక మంది సర్వే ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అవలంబించింది. కాబట్టి స్పష్టంగా ఒకటి, విద్యార్థులకు కావాల్సింది కనీస మౌలిక సదుపాయాలు, టీచర్స్, ఇవి 2 ఇస్తే కనీసం విద్యార్థులు చదువుకోవడానికి కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి టెక్నాలజీ అన్ని తీసుకొచ్చినా టీచర్స్ లేకుండా, సౌకర్యాలు లేకుండా అనేవి ఏమాత్రం అభివృద్ధి అవ్వదు. ఈ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అవుతాయనేది స్పష్టంగా ఎస్ఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం. ఓకే రవి గారు. కిషోర్ గారు, వాస్తవంగా అసలు మన విద్యా వ్యవస్థలో చూస్తే అనేక మంది విశ్లేషకులు దానికి సంబంధించిన విద్యా విధానం మీద అనేక మంది పరిశోధన చేసిన తర్వాత మన కేవలం ఈ విద్యా విధానంలో పిల్లలు భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించిన చదువుతో కెరీర్కి ఉపయోగపడే విధంగా పెద్దగా ఉండదు. కేవలం పాస్ మార్కులతో పాస్ అయ్యాము లేదా పాస్ మార్కులు పరిమితం చేస్తూ కేవలం సర్టిఫికెట్లు తీసుకుంటే చాలు, ఆ తర్వాత ఇంకో క్లాసు కేవలం ఈ సర్టిఫికెట్లు మాత్రమే
ఉపయోగకరంగా మాత్రమే చదువుతున్నారు. కానీ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చదువుకున్న టోటల్ చదువు మొత్తంలో వాళ్ళ కెరీర్లో పెద్దగా ఉపయోగపడేటువంటి చదువు ఎక్కడ ఉండట్లేదు. కేవలం సర్టిఫికెట్ల కోసమే చదువుతున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇలాగే మార్పులు రావాలి, కేవలం ప్రాక్టికల్గా ఎక్కువగా ఉండాలి చదువు అనేది అనేక మంది ఈ విధంగా చాలాసార్లు విశ్లేషకులు చెప్పారు. ఒక సైకాలజిస్ట్గా వాస్తవంగా ఎలా ఉండాలంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్? ముందుగా ఏంటంటే మనం చదువుకున్న చదువు దేనికోసం అనేది తెలియాలి. ఇప్పుడు చదువు అంటే సమాజం మనకు ఒక జ్ఞానం ఇస్తుంది. ఈ జ్ఞానాన్ని మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి దాని నుంచి బెటర్ చేసి మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది చదువు. ఈ రోజు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉంది. ఈరోజు చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ప్యూన్ పోస్టులకి లేదంటే ఇంకా చిన్న చిన్న పోస్టులకి లేదంటే వాళ్ళు చాలా కార్పొరేట్ కాలేజీల్లో లెక్చరర్ గాను అట్లా పనిచేస్తున్నారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే చదువుకున్న చదువుకి ఉద్యోగం లేనప్పుడు ఆ చదువుకి విలువ ఉండదు కదా. కాబట్టి ఆ ఉపాధి కల్పనలో గవర్నమెంట్లు ఇప్పుడైతే బాగా ఫెయిల్ అయినాయి. అది రాను రాను ప్రతి ఏడాది కూడా పెరుగుతా పోతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించలా. దీనికి కారణం ఏంటంటే మితిమీరినటువంటి ప్రైవేటైజేషన్. ఈ రోజు ప్రైవేటు సంస్థలకి ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ సంస్థలను మూసేస్తా ఉంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేటు సంస్థలు 10 మంది చేయాల్సిన పని ఒకరితో చేయించాలని చెప్తున్నప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లోనే క్లియర్ గా చెప్పేసింది, మేము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసిన తర్వాత ఉపాధి లేనప్పుడు చదువుకి ఉపయోగం ఉంటుంది. ఈ రోజు కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో హిస్టరీ చదివిన వాళ్ళు, సివిక్స్ చదివిన వాళ్ళు, ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ రోజు అట్లాంటి కోర్సులకి అసలు విలువ లేనప్పుడు ఆ సీట్లన్నీ మిగిలిపోతున్నాయి. కాబట్టి ఓన్లీ ప్రొఫెషనల్ కోర్సుల మీదే నడుపుతున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేనప్పుడు, ఉపాధి కల్పించలేనప్పుడు ఇవి కూడా నెరవేరు అయిపోతాయి కదా. కాబట్టి చదువు, ఉపాధి రెండు పేర్లకు నడిచినప్పుడు మాత్రమే ఆ విద్యా వ్యవస్థ నిలబడుతుంది. లేదంటే ఆ విద్యా వ్యవస్థ, ఆ విద్య కూడా విలువ కోల్పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చారు. అలా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదవాలంటే ఎంతమందికి పేద బిడ్డలకి అవకాశం ఉంటుంది? అవకాశం లేదు అనే అనుకంటే కూడా అవకాశం కల్పించే పరిస్థితి ప్రభుత్వాలు చేయట్లేదని చెప్పడం బాగుంటుందేమో ఒకటి. రెండోది వచ్చి అటువంటి కొన్ని నిర్ణయాలు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో చేయాలనుకొని కొన్ని చేయడం మనం ఆహ్వానికి తగ్గినవే. అట్లాంటి వాటిల్లో ఇప్పుడు ఈ యొక్క యాప్ తీసుకురావడం కానీ, లేదంటే పిల్లలకి మన సృజనాత్మక కోసం అందరికీ మాక్ అసెంబ్లీ ఒకటి పెట్టడం జరిగింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాక్ అసెంబ్లీ చేసి ఎట్లా ఉండాలి, అసెంబ్లీ ఎట్లా నడవాలి, ఇవన్నీ నేర్పించారు. కానీ మరి విద్యార్థులకి ఎలక్షన్స్ పెట్టరు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నాయకుడిగానే ఎదిగొచ్చారు కదా. విద్యార్థి నాయకుడిగా ఎదిగొచ్చారు కాబట్టి విజనరీ అని చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ తెలుసు కాబట్టి బాగా నడుపుతారని చెప్పి అందరూ చెప్తున్నారు. అట్లాంటి విద్యార్థి నాయకుడు తయారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే యూనివర్సిటీలోనో అదే స్కూల్లోనో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి విద్యార్థి నాయకులు ఎందుకు తయారు చేయరు? ఈరోజు రాజకీయాల్లో వస్తున్నటువంటి సమస్య అది. రాజకీయ నాయకులుగా రావట్లేదు. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులుగా మార్పు చెంది ఈరోజు రాజకీయాలు నడిపిస్తారు. కాబట్టి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇన్ని చెప్తున్న వాళ్ళు నేను చెప్పేది అంటే, ఈ స్కూల్లో కూడా పెట్టండి, ఎలక్షన్స్ పెట్టండి, విద్యార్థి సంఘాలు ఎలక్షన్ పెట్టండి, అక్కడి నుంచి నాయకులు తయారు చేయండి. అట్ల నుంచి నాయకులు తయారు చేస్తే విద్యా వ్యవస్థ కూడా బాగుపడుతుంది కదా. అది చేయరు. ఎంతసేపటికి మాకు అసెంబ్లీ పెడతారు, కానీ అదే విద్యార్థి సంఘాలను అలౌ చేసి విద్యార్థి ఎలక్షన్స్ పెట్టండి, యూనివర్సిటీలు పెట్టండి, పెట్టినప్పుడు కదా వాళ్ళకి ఈ రోజు పోయి స్టూడెంట్స్ పోయి మాకు ఇది లేదు అంటే అడిగే పరిస్థితి లేకుండా ఉంది. అడిగితే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, లేదంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు, వాళ్ళు నోరు నొక్కే పరిస్థితి జరుగుతుంది కదా. ఇవి ఫస్ట్ ప్రశ్నించే తత్వాన్ని పెంచకుండా, అసలు తరగతి గదిలో ప్రశ్నించే తత్వం అనేది లేకుండా చేసినప్పుడు ఎట్లా విద్యా వ్యవస్థ ఇప్పుడు అవుద్ది? అసలు మానవుడు ఇంతవరకు రావడానికి కారణం ప్రశ్నించడమే. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఈ 3 క్వశ్చన్లు వేసుకొని మానవుడు ఇంతవరకు అభివృద్ధి చెందాడు. అదే ఈరోజు స్కూల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించకుండా ఎంతసేపటికి మాస్టర్ చెప్పిందే పిల్లలు వినాలి. ఇది ముఖ్యంగా కార్పొరేట్ లో ఏముండదు, బట్టి కొట్టించడం, ఆయన చెప్పింది నడుచుకోవడం, ఆ ముక్కలు 4 ముక్కలు రాసేయడం, 90 మార్కులు తెచ్చుకోవడం. అందుకని మీరు చూస్తే గతంలో కంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా, కార్పొరేట్ కాలేజ్ కంటే కూడా గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ సీట్లు తెచ్చుకుంటున్నారు, మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే బట్టి కొట్టి 90% మార్కులు వస్తాయి. ఇక్కడ అలా కాదు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏందని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మార్కులు ఉండవు. కాబట్టి నీకు బట్టీకి వాల్యూ ఉండదు. అక్కడ నీ టాలెంట్కి వాల్యూ ఉంటుంది. నీకు ఎంత అర్థమైందో ఆ టైంలో విదిన్ టైంలో చేయాలి. కాబట్టి ర్యాంకులు, సీట్లు ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కింద స్థాయిలో నుంచే, స్కూల్ స్థాయిలో నుంచే పిల్లల్లో నుంచి సృజనాత్మకతో పాటు ఆ మనో వికాసంతో పాటు ప్రశ్నితత్వాన్ని కూడా మనం పెంపొందించాలి. ఈ ప్రశ్నితత్వం ఎప్పుడు వస్తుందంటే
మామూలుగా మన స్కూల్ మేము చదువుకున్నప్పుడు, చిన్నపిల్లలుగా మేము చదువుకున్నప్పుడు ప్రతి స్కూల్కి ఒక క్లాస్ పీపుల్ లీడర్ అని, ఒక స్కూల్ పీపుల్ లీడర్ అని చెప్పి వీళ్ళే స్కూల్ రన్ చేసేవాళ్ళు. టీచర్లు ఉన్నా కానీ అటెండెన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా. ఆ తర్వాత పొద్దున్న ప్రతిజ్ఞ కానీ, నేషనల్ యాంథమ్ కానీ పాటించడం కానీ, పొద్దున న్యూస్ చదవడం కానీ, ఇవన్నీ కూడా మా స్కూల్ యాక్టివిటీస్ లో ఉండేది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో, ఇదే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇవన్నీ ఉండవు. కాబట్టి వాళ్ళకి సృజనాత్మక ఉండదు, వాళ్ళకి మనో వికాసం ఉండదు. ఎందుకంటే ఆటలు ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఏ ఉండవు. ఇప్పుడు ఒక స్కూల్ అంటే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఒక గ్రౌండ్ తీసుకుపోయి ఆ రోజు స్పోర్ట్స్ పెట్టేసి ఆడిచ్చేసి అందరూ ప్రైజ్ ఇచ్చేసి తీసుకొస్తుంటారు. అలా కాదు కదా, మనో వికాసం పెరగాలి, అలాగే శారీరక దృఢత్వం పెరగాలి. అలాగే ప్రశ్నతత్వం కూడా ఎప్పుడు వస్తుంది అంటే గవర్నమెంట్ లో ఉండే వస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీల్లో కూడా గవర్నమెంట్ కరికులం ఫాలో అవ్వాలి. ప్రభుత్వం నియంత్రణ ఉండాలి ఫీజుల మీద కానీ, అట్లాగే వాళ్ళు చెప్పే పాఠాల మీద కూడా. ఈ రోజు కంప్లీట్ గా ప్రభుత్వం అనేది చేతులెత్తేసింది ప్రైవేట్ స్కూల్స్ మీద. ఆ నియంత్రణ అది లేనప్పుడు ఏమవుతుందంటే, ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కాంపిటీషన్ పెట్టేసి మార్కులు ర్యాంకుల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వంలో వచ్చేలాగే మౌలిక సదుపాయాలు ఉండవు, టీచర్లు ఉండరు, వాళ్ళ పోటీ పడలేకపోతున్నారు. పోటీ పడలేనప్పుడు తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ ఆ ప్రైవేట్ స్కూల్లోనే చేర్పించడం జరుగుతుంది ఆ ర్యాంకులు మార్కుల కోసం. మీరు చెప్పినట్టుగా ఏ దేశాల్లో కూడా, ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఇటలీ అవ్వచ్చు, ఈ ఏ దేశాల్లో కూడా విద్య అనేది ప్రైవేట్ రంగం చేతులు లేదు. విద్య అనేది కంప్లీట్ గా ప్రభుత్వ రంగం చేతిలోనే ఉంది. కాబట్టి అక్కడ విద్యా వ్యవస్థ బలపడింది. ఇక్కడ ప్రభుత్వ విద్యను తీసుకుపోయి మొత్తం ప్రైవేట్ పరం చేసి, ప్రైవేట్ మీద అసలు గవర్నమెంట్ అజమాయిషీ కూడా లేకుండా పోయి కంప్లీట్ విచ్చలవిడితనంగా వదిలేసి ఇక్కడ ఈ మార్పులు తీసుకుని వస్తామంటే ఈ ఓన్లీ ప్రచారం మనకు వస్తుంది తప్ప ఓవరాల్ గా అయితే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావు. మార్పులు రావాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రశ్నితత్వాన్ని పెంచాలి, అట్లాగే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అలో చేయాలి, స్టూడెంట్ ఎలక్షన్స్ కూడా జరిగితే తప్ప ఈ మార్పులు రావని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు, ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి నిర్మల గారు. నిర్మల గారు నమస్తే అండి. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని గురించి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా చక్కగా జరిగింది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏపీ సీఎం చంద్రబాబు విద్యా విధానంలో కొత్తగా నూతన విధానాన్ని తీసుకొచ్చారు, క్లిక్కర్ విధానం. ఈ విద్యా విధానంలో క్లిక్కర్ విధానం అనేది దీనికి సంబంధించినటువంటిది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ఫిన్లాండ్, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్లిక్కర్ విధానాన్ని మనకున్నటువంటి విద్యా విధానంతో సరిపెట్టొచ్చా, సరిపోయిద్దా, దానివల్ల అనేక మార్పులు వస్తాయా, అసలు ఈ క్లిక్కర్ విధానాన్ని ఏమంటున్నారు, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయా, ఏమంటారండి? సార్, ఈరోజు దాదాపు 50 స్కూళ్లలో మన గౌరవ సీఎం గారు ఈ క్లిక్కర్ యాప్ ని ప్రారంభించారు. ఈ క్లిక్కర్ యాప్ ని ఈ సంవత్సరంలో దాదాపు 2800 స్కూళ్లలో ప్రారంభించాలనేటువంటిది సీఎం గారి ఉద్దేశం. ఈ క్లిక్కర్ యాప్ ద్వారా ఏంటంటే పిల్లలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి, పాఠం చెప్పిన తర్వాత ఉపాధ్యాయులు పిల్లలకి ఆ యాప్ లో ఆ పాఠం మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నల్ని వాళ్ళు ఆన్సర్ చేసి వాళ్ళే కరెక్షన్ చేసుకొని ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్ గా రాయగలిగాము, ఎన్నిటికి మనం రాసుకోలేకపోయాము, ఎన్ని మనం సరిగా విన్నాము, సరిగా వినలేకపోయాము, ఎన్ని అర్థమయ్యాయి, ఎన్ని అర్థం కాలేదు అని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి అది ఉపయోగపడేటువంటి యాప్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది ఫిన్లాండ్ లో ఉన్నటువంటి ఈ క్లిక్కర్ యాప్ ని మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది అది ఎంతవరకు సబబు, అది సాధ్యం అవుతుందా, దానికి ఉండేటువంటి ఫండ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా మనం పరిశీలించామంటే గతంలో మనకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మన ముందు ఉంది. గతంలో 8వ తరగతిలో చదువుకుంటున్న పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్స్ అన్ని కూడా ఇప్పుడు సరిగా పనిచేస్తున్నాయా, దాని ద్వారా ఎంత వర్కౌట్ అవుతుంది ఏంటనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. దానివల్ల వచ్చేది కొన్ని నష్టాలు కూడా మనం చూసాము. ఈరోజు ఏంటంటే నార్వేలో, ఫిన్లాండ్ లో ఉండేటువంటి విద్యా విధానానికి మన విద్యా విధానానికి చాలా తేడా ఉన్నటువంటిది. ఎందుకంటే ఫిన్లాండ్ లో ఉండేటువంటి జనాభా తక్కువ, అక్కడ ఉండేటువంటి అది జనాభా రీతే చిన్న దేశమే కాకుండా హ్యాపీయెస్ట్ గా ఉండేటువంటి దేశాల్లో ఇండెక్స్ లో ముందున్నటువంటి దేశం. అక్కడ అవినీతి లేదు, ప్రభుత్వ విధానంలోనే పాఠాలు చెప్తా ఉన్నారు, తరగతిలో 20 మందికి ఒక టీచర్ ఉంటారు,
దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 1:12 నిష్పత్తిలో అక్కడ చదువు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. అక్కడ మార్కులు ఉండవు, ఇలాంటి గ్రేడ్లు ఉండవు, ర్యాంకులు ఉండవు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి ప్రభుత్వం కేర్ తీసుకొని వాళ్ళకి 1 ఇయర్ అప్పుడే వాళ్ళని స్కూళ్ళకి పంపిస్తారు. అక్కడ నర్సింగ్ విధానం ఉంటుంది, అన్ని రకాలుగా సౌకర్యవంతమైనటువంటి విధానం. తక్కువ జనాభా ఉండడమే కాకుండా విద్యార్థులు కూడా తక్కువగా ఉండడం వల్ల ఆ పిల్లలకి రకరకాల పద్ధతుల ద్వారా చదువు చెప్పడం అనేటువంటిది ఒక ఒత్తిడి లేనటువంటి విధానం ద్వారా చదువు చెప్తున్నటువంటి విధానం అక్కడ ఉంది. వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి, పని గంటలు తక్కువ ఉంటాయి, చాలా హ్యాపీయెస్ట్ గా చదువు కొనసాగుతున్నటువంటి విధానం అది. ఆ విధానాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది, అలా చేయడం వల్ల చదువు బాగా వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రావడము, ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలోనూ విద్యా విధానంలో రకరకాలుగా మార్పులు తీసుకొచ్చి విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే లక్ష్యం, మంచి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైపోతుందంటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య బంధము సంబంధం అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం పరిశీలన చేయలేని పరిస్థితి ఈరోజు. తరగతి గదిలో 40 మంది 50 మంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంతమంది ఈ యాప్ని సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళని పరిశీలన చేయడం కానీ వాళ్ళకి ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఆ వెనకబడిన దాన్ని మళ్ళీ మనం వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది సరిచేయడానికి ఎక్కువ మంది పాఠశాలలో ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయుడికి సరిగా అనుసంధానం కాదేమో అనేటువంటిది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీని విద్యార్థులకు కానీ ఎవరికైనా మానవులకు ఉపయోగించి వాళ్ళ పనిని సులభతరం చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవడం కోసంగా ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మేము ఈరోజు యూటీఎఫ్ గా ఆహ్వానిస్తున్నాం. కానీ విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కొనసాగించకుండా వాళ్ళ మధ్య అంతరంగా ఏర్పడేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎక్కువ జనాభా ఉన్నటువంటి దగ్గర కానీ, లేకపోతే పాఠశాలలో ఎక్కువ విద్యార్థులుండి ఉపాధ్యాయుడికి విద్యార్థులకి నిష్పత్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ ఇటువంటి రకరకాల యాప్లు అనేటువంటి తీసుకురావడం వల్ల పని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనిని తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు వస్తున్నటువంటి విధానం వల్ల పిల్లలకి పాఠాలు చెప్పడం కానీ, పనులు అప్పచెప్పడం కానీ, వాటిని మూల్యాంకనం చేయడంలో కానీ మాకు కొంచెం ఇబ్బంది, ఒక సవాల్గా మాత్రమే పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తా ఉంది. ఇట్లా రకరకాలుగా యాప్లు తీసుకొని రావడం వల్ల ఈ యాప్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా, వీటిని ఎట్లా వాడుతున్నారు, వీటికి సంబంధించినటువంటివి ఎక్కువ మేము చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది తప్ప బోధన చేయడం అనేటువంటిది పని తగ్గిపోతున్న పరిస్థితి. వచ్చిన వాటికన్నిటికీ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు పిల్లల యొక్క చదువుని ముందుకు కొనసాగించడానికి ఈ యాప్లు సజావుగా ఉపయోగపడుతున్నాయి అని అంటే వాటిని మేము ఆహ్వానిస్తాము తప్ప వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కానీ ఇది మనకి ఉపయోగపడదు అనేటువంటి మాత్రం మనకు తెలిసినటువంటి విషయంలో గతంలో ఉండేటువంటి అనేక ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక సర్వే చేసి విద్యార్థుల్ని ఉపాధ్యాయులను పంపించి సర్వే చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఈరోజు 50 పాఠశాలలు ఇంప్లిమెంట్ చేశారు. ఇది భవిష్యత్తులో దీని యొక్క ఉపయోగం ఏ మేరకు ఉంటుంది అనేది కూడా తొందరలోనే తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గంటలో ఉన్నటువంటి ట్యాప్స్ నే మనం చూసాము, ఆ ట్యాప్స్ ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి, అవి రిపేర్ వస్తే వాటిని మళ్ళీ ఎట్లా ఉపయోగపెట్టాలనేటువంటి పరిస్థితి కూడా ఉండే విధానం ఉంది మన దగ్గర. నెట్ సరిగా అందుబాటులో లేకపోవడం వలన అవి సరిగా పనిచేయకపోవడము, పనిచేయని సందర్భంలో పిల్లలు వాటిని పక్కన బారేయడం, ఇట్లాంటి అన్ని కూడా ఉన్నాయి. ఇట్లాంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఈ విద్యా విధానంలో చాలా మార్పులు రావాల్సిన పరిస్థితి ఉంది. నిర్మల గారు, ఓ చిన్న అనుమానం, దీనికి సంబంధించి ఏదైతే క్లిక్కర్ ఉందో మీరు చెప్తున్న యాప్ని, అంటే టీచర్ పిల్లలకి లెసన్ చెప్పిన తర్వాత రివిజన్లో భాగంగా ఆటోమేటిక్గా క్లిక్కర్ నొక్కితే టీచర్ ఎవరైతే ప్రశ్న వేస్తారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని పిల్లలు క్లిక్కర్ విధానంలో తెలియజేయటం, అంటే ఏబిసిడి రూపంలో కానివ్వండి, ఎస్ఆర్నో, తర్వాత అది హ్యాండ్ రైజింగ్ అనేటువంటి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇది మొత్తం లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చా, పర్టికులర్ ఒక లాంగ్వేజ్లో ఉండిద్దా ఈ క్లిక్కర్?
సాధారణంగా అంటే ఇంకా యాప్ మనకి ఇంప్లిమెంట్ ఈ రోజు ఒక 50 పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి మాకు కూడా ఇంకా ఆ డివైస్ వాటికి సంబంధించిన సమాచారం సంపూర్ణంగా లేదు. కానీ సాధారణంగా పిల్లలకి ఉండేటువంటి భాష ఏదైతే తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది, మాతృభాషలో మరి మాకు కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుందేమో. అంటే ఈ స్కూల్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మాకే అర్థం కాని పరిస్థితి, ఇంగ్లీషా తెలుగు బైలింగ్విల్ లో చెప్తున్నటువంటి పరిస్థితి. నేను మేబీ అనుకోవడం ఏంటంటే దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు కానీ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ పాఠశాలలో కానీ ఎక్కువ మోతాదులో ఇంగ్లీష్ లోనే ఉంటుందేమో, లేదంటే దానికి అనుసంధానంగా ఇంగ్లీష్ కింద తెలుగులో కూడా ఇస్తారేమో. అటువంటి బైలింగ్విల్ సిస్టమ్ కూడా మనకు ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. దాంట్లో చాలా తక్కువ ఉంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇందా మీరు ఒక టాపిక్ లేవనెత్తారు కాబట్టి అడుగుతున్నాను, దీనికి సంబంధించింది. కాబట్టి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా ఉపాధ్యాయులు స్కూల్కి అటెండ్ అయ్యే క్రమంలో గతంలో ఉన్నటువంటి మార్పులు చేస్తూ ఫేస్ రికగ్నిషన్ అంటూ లొకేషన్ అంటూ ఇలాగ అనేక మార్పులు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడ్డారు ఉపాధ్యాయులు. ఒక్కోసారి ఫేస్ రికగ్నిషన్ కాక లేకపోతే దానికి సంబంధించినటువంటి లొకేషన్ తీసుకోక దీంతోనే సమయం చాలా వెచ్చిస్తున్నాము, పిల్లలకు సరైనటువంటి విద్యాబోధన చేయలేకపోతున్నాము, సమయం ఈ విధంగా టెక్నికల్తోనే సరిపోతుంది అనేటువంటి గతంలో వచ్చిన విమర్శలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇలాంటి అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మీరు కేవలం ఈ విద్యార్థులకు విద్యను అభ్యసించే విషయంలో కంటే కూడా ఎక్కువగా గవర్నమెంట్ పెట్టినటువంటి గైడెన్స్ని ఎక్కువ ఫాలో అవుతూ సమయం వెచ్చిస్తున్నారా? ఇప్పుడు కూడా అలాంటి ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లం? అటువంటి ప్రాబ్లం ఉంది. అంటే గతంలో మనకు ఐఎఫ్ఆర్స్ పెట్టినప్పుడు ఈ ఫేషియల్ రికగ్నిషన్ పెట్టినప్పుడు దాన్ని నెట్ సరిగా అందరూ కూడా స్కూల్ వదిలి ఒక 100 మీటర్లు దూరం కూడా వెళ్ళి వేస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద జోకులు కూడా వచ్చాయి, కొంతమంది చెట్లు ఎక్కి వేస్తున్నారని, కొంచెం దూరంగా వెళ్ళారని రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతమేరకు వర్షన్ ని అప్డేట్ చేయడం వల్ల ఆ సమస్య కొంత పరిష్కారం కాబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఒక 5 నిమిషాలు గ్యాప్ లో ఎక్కువ మంది హాజరయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ టైంలో బాగా టైట్ గా ఉండడం వల్ల ఆ యాప్ త్వరగా పడినటువంటి పరిస్థితి. యాప్ పడకపోతే మాత్రం టీచర్లు చాలా బాధ, ఆందోళన, మనం ఇన్ టైంకి వచ్చి వేయలేకపోతున్నాము, ఈ యాప్ బిజీగా ఉండడం వల్ల అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫ్రీగా అయితే ఆ టైంలో ఉండదు. ఏమైనా కానీ ఇప్పుడు అప్పటికప్పుడు వర్షన్ ని అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి పడతా ఉన్నట్టు చెప్పినట్టు అందరూ ఒకేసారి అటెండెన్స్ చేయడం వల్ల సర్వర్లకు ఒక్కసారి మొత్తం బిజీ అవుతూ ఉంటాయి, ఒకసారి దానికి సంబంధించిన అటెండెన్స్ లేట్గా ఉంటాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు టాస్క్ ఇస్తూ విద్యార్థులకి అనేక రకమైనటువంటి ప్రతి వారం కొత్త కొత్త టాస్క్లు ఇస్తూ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం పెట్టడం వల్ల కొంతవరకు స్ట్రెస్కి లోనవుతున్నారు. ఒక్కొక్కసారి పాఠాలు చెప్పడానికి కూడా సమయం సరిపోవట్లేదు అనే విమర్శ కూడా వస్తూ ఉంది. సరే, దాని గురించి ఓకేనండి, చర్చలో ఇంతవరకు పాల్గొని మంచి సలహాలు ఇచ్చారు. ధన్యవాదాలండి నిర్మల గారు. వీరశేఖర్ గారు విన్నారు కదా, అది ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి క్లిక్కర్ కానివ్వండి, గతంలో ఉన్న బైజూస్ కానివ్వండి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా ఇంగ్లీష్ మీడియం విధానం తీసుకొచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది, మాతృభాష తెలుగుని విధంగా కూని చేస్తారా, అసలు మాతృభాష లేకుండా మన ఇలా అనేక రకాల విమర్శలు వచ్చిన క్రమంలో ఇప్పుడు వచ్చేటువంటి క్లిక్కర్ కానివ్వండి, ఇంకా భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి విద్యారంగంలో మార్పులు తీసుకొస్తామంటున్నారు లోకేష్. ఇవన్నీ కూడా దాదాపు మనకు తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం సంబంధించినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ రంగం అంటే తీసుకున్నటువంటి యాప్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్తో ముడిపడి ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి ప్రస్తుతం గతంలో ఏదే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించినటువంటి అప్పట్లో ప్రతిపక్షం, ఇప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ దీన్ని ఎలా సమర్థించుకునేది ఏమంటారు? రైట్, ఓకే. డాక్టర్ గారు, కిషోర్ గారు మీట్లో ఉన్నారు. విద్య అనేది మాతృభాషలో ఉంటే మేలు అనేది, మాతృభాషతో పాటు మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ అనేది పిల్లలకి ఇవ్వాలి, చదువుకునే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి. అలా కాకుండా మేము ఓన్లీ ఇంగ్లీష్ మీడియం పెడతాం అనేది కూడా తప్పు. కాబట్టి బైలింగ్వల్ లో ఉన్నప్పుడు మనం ఏ విషయమైనా సరే, నువ్వు ఇంగ్లీష్ చదివినా, హిందీలో చదివినా, ఇంకో భాషలో చదివినా కూడా మనం దాన్ని మన మాతృభాషలో తర్జం చేసుకుంటాం, మన బ్రెయిన్ అట్లానే అర్థం చేసుకుంటాం. కాబట్టి మాతృభాష ఉండాల్సిందే, మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటే మంచిది. కాబట్టి ఆ ఆప్షన్ అనేది పిల్లడికి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చెప్తాము, ఇంగ్లీష్ లోనే విద్యా వ్యవస్థ ఉండాలంటే అది తీవ్ర నష్టం చేస్తుంది తప్ప విద్యార్థికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడదని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి అది ఇవ్వాలి. రెండోది, ఈ యాప్ తీసుకోవాలని వ్యతిరేకత ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే దాని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుంది. రెండోది, అసలు మౌలిక సదుపాయాలు లేని ప్రదేశంలో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది. ఈ రోజు పల్లెల్లో గంటల తరబడి కరెంట్ కట్ల అవుతా ఉండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉండి, ఈ రోజు ఇంటర్నెట్ సరిగ్గానే పనిచేయదు ఊర్లలో.
మొబైల్ మాట్లాడడానికి కష్టం ఉన్నది. ఇక్కడ యాప్లు ఎంతవరకు పనిచేస్తాయి? ఆ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఉన్నటువంటి పాఠశాలల్లో ఇంటర్నెట్ పనిచేయనప్పుడు ఆ యాప్లు ఎంతవరకు పనిచేస్తాయని చెప్పి చూడాల్సి ఉంది. ఓవరాల్ గా నా ఉద్దేశం ఏంటంటే, నారా లోకేష్ గారు ఓవరాల్ గా విద్యా వ్యవస్థలో ఏదో మార్పులు చేయాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయడం అనేది హర్షణీయమే. దానికి ఎవరైనా స్వాగతించాల్సిందే. కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ని బలోపేతం చేయాలని చూస్తున్నారు, అంతవరకు బాగున్నాయి. కానీ మౌలిక సదుపాయాల మీద ఎక్కువ కేంద్రీకరించి ఇవన్నీ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్కి కావాల్సినన్ని చేసి తర్వాత ఇవన్నీ తీసుకొస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు నూతన వైద్య విధానం ప్రకారం 2 కిలోమీటర్లు స్కూల్ ఉంటే ఆ స్కూల్ తీసి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు తీసి పంపించినప్పుడు ఈ చిన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే పరిస్థితి లేకుండా పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కాబట్టి అది ఒకటి. రెండోది, చాలా దగ్గరలో కూడా సింగిల్ టీచర్ స్కూల్స్ నడుపుతుంది. ఒకే టీచర్ ఉండే స్కూల్ అంతా నడపాల్సి వస్తుంది. 50 మందిని 60 మందిని కూడా చూడాల్సి వస్తుంది. అటువంటి స్కూల్ దగ్గర కూడా టీచర్స్ రిక్రూట్ చేసి ఆ విధంగా మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేసి దాని తర్వాత ఇట్లాంటివి పెడితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. ఒక ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అనేటప్పటికీ వాస్తవంగా మాతృభాష మనకు ఇంపార్టెంటే డాక్టర్ గారు, కాదంటలేదు. కాకపోతే ఇలా ప్రతిదీ కూడా భవిష్యత్తులో పోటీ పడుతూ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అయినటువంటి కాంపిటీషన్లో పోటీ పడే సందర్భంలో ఇలాంటి అనేక యాప్లు వస్తున్నప్పుడు వాస్తవం కదా ఇంగ్లీష్ మీడియం అనేది దాదాపు ప్రయోజనకరం. ఎందుకంటే ఇటు పక్క సేమ్ మీరు ఇందాక చెప్పినట్టు అనేక ర్యాంకులు వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు సాధిస్తున్నారు, కాదంటలేదు. ఒక పక్క ప్రైవేటు విద్యార్థులు ఏదైతే ఉన్నారో ధీటుగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎదుగుతూ దానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పలేదు కదా, ఏమంటారు? మేము ఇంగ్లీష్ మీడియం ఎవరు వ్యతిరేకించట్లేదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఎవరు వ్యతిరేకించట్లా, ఫస్ట్ నుంచి కూడా. ఆ వ్యతిరేకిస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించట్లేదండి. మాతృభాషను తీసేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడాన్ని మాత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాదు. గతంలో మీరు చూస్తే 6వ తరగతి వరకు తెలుగు అన్ని ఒక లాంగ్వేజ్ లో ఉండేవి, అంటే మాతృభాషలో ఉండేది. 6వ తరగతి నుంచి హిందీ, ఇంగ్లీష్ కూడా యాడ్ అయ్యి 10th వచ్చేలేకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషలు కూడా ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా 1వ తరగతి నుంచే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాతృభాష ఉండాలి, మాతృభాషతో పాటు ఇంగ్లీష్ ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు మాతృభాషను చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు అందరూ కూడా. కాబట్టి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, అంతేగాని ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నుంచి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చెప్తామంటే తప్పు. ఎందుకంటే విద్యార్థి నేర్చుకునే దాంట్లో, ఆలోచించే దాంట్లో మాతృభాషలోనే నేర్చుకుంటాడు. మన ఇంగ్లీష్ లో ఒక సినిమాలు చెప్తాడు, నువ్వు ఒక రాజు దగ్గర ఒకరిని తీసుకొస్తానంట, ఒక కవిని తీసుకొస్తానంటే అన్ని భాషలు తెలుసండి, అన్ని భాషల ప్రావీణ్యం ఉంది, ఏ భాషలను అనర్గళంగా చెప్పగలుగుతారు, అనర్గళంగా మాట్లాడతారు. ఈయన అసలు ఆ మాతృభాష ఏదో కనుక్కోవాలని తెలియకుండా ఉంది, మీరు కనుక్కోగలరా అని చెప్పి శ్రీకృష్ణ దేవరాయలు దగ్గర తీసుకొచ్చారంట. నేను కనుక్కున్నా చెప్పి తెనాలి రామకృష్ణుడు చమ్మేద దెబ్బ కొట్టాడంట, అబ్బా అన్నాడంట. ఈయన తెలుగు అందుకని అని. అంటే మాతృభాషలోనే నువ్వు అర్థం చేసుకుంటావు, మాతృభాషలో నుంచే నువ్వు ఏ భాష నేర్చుకున్నా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా కానీ, భాష మాట్లాడినా కానీ దాని తర్జుమా మాత్రం మన భాషలోకి అర్థం చేసుకుంటుంది మెదడు. కాబట్టి మెదడు మన ఎదిగే క్రమంలో కూడా మాతృభాష నుంచి మిగతా భాషలు వెళ్తాయేమో కానీ మిగతా భాషలు నేర్చుకోవడంలో మాతృభాషలాగా రాదు. కాబట్టి మాతృభాష తెలియనప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడినా నువ్వు మాట్లాడేది కూడా నువ్వు అర్థం చేసుకున్న మొత్తం కూడా మాతృభాషలో ఉంటుంది. కాబట్టి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ ఉండాలని చెప్పి కోరుకుంటారు తప్ప ఇంగ్లీష్ మీడియం మాత్రమే చెప్పాలని మాత్రం వ్యతిరేకిస్తున్నారు అందరూ. ఓకేనండి డాక్టర్ గారు, మళ్ళీ మీ దగ్గర వస్తారు. రవి గారు, ఇప్పుడు చూస్తున్నాం ప్రతిదీ కూడా ఇంతకుముందు కోచింగ్ సెంటర్లను లేకపోతే దానికి సంబంధించినటువంటి అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. ఇప్పుడు పోను టెక్నాలజీ మారిపోయి ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసులు ఎక్కువైపోయినాయి. మనం చూస్తున్నాం ఎన్నో కోచింగ్ సెంటర్లు ఈరోజు మూతపడ్డాయి. ఇలా పోను పరిగెడుతున్నటువంటి ఏ టెక్నాలజీ వచ్చినటువంటి కొత్త మార్పులు వచ్చినటువంటి తరుణంలో ఇలా ప్రతిదీ ఆన్లైన్లని, జూమ్ మీటింగ్లని, ఆన్లైన్ క్లాసులని ఇలా పెరుగుతున్న క్రమంలో ఇలాంటి క్లిక్కర్ విధానం తీసుకురావడం వల్ల కొంతవరకు మేలే కదా. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ విధంగా ఒక రకమైనటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ వాడే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతవరకు అలవాటైంది కదా, దాన్ని స్వాగతించవచ్చు కదా అంటే ఏమంటారు? ఖచ్చితంగా స్వాగతించాలండి. ఆ పరిస్థితుల్లో అవసరం ఖచ్చితంగా. కానీ ఆ పరిస్థితులు ముందుగా దానికి ముందు ఏం అవసరం అనేది ఖచ్చితంగా అది కల్పించిన తర్వాతే అది అటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో 100% ఈరోజు 97% అక్షరాస్యత ఉంది. ప్రతి మారుమూల గ్రామంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజి ఎడ్యుకేషన్ అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా కనెక్టివిటీ పెరిగింది.
సో అటువంటి వాతావరణం ఇక్కడ ఉండాలి. కనీసం ఇప్పటికీ చాలా స్కూల్స్లో ఆ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు కల్పించిన తర్వాత మీరు చెప్పినట్టుగా చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి అత్యంత ముఖ్యమైన విషయం. విద్యార్థి అనేక విషయాలు తెలుసుకోవడానికి, క్రియేటివ్గా ఆలోచించడానికి చాలా తోడ్పడుతుంది. కానీ దానికి ముందు ఒక విద్యార్థికి ఆ టెక్నాలజీ ఉండాలంటే ఆ విద్యార్థికి ఆ స్కూల్లో ఉన్న పరిస్థితులు, కరెంట్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇప్పుడు సర్వర్ గురించి చెప్పారు చాలా మంది. మన సర్వే ప్రతి యాప్ తీసుకొస్తున్నారు, కానీ ఆ యాప్ ఎక్కువ టీచర్స్ క్లాస్ రూమ్ లో ఉండాలా లేకుంటే ఆ యాప్ లో ఉండాలా? ఇప్పుడు చూసిన టీచర్స్ ప్రతిదీ బాత్రూమ్ క్లీనింగ్ అప్లోడ్ చేయడానికి కూడా యాప్స్ పెట్టి అనేక రకాలుగా అవమానించారు. అంటే విద్యార్థికి క్రియేటివిటీ, విద్యార్థుల లెర్నింగ్ స్కిల్స్, విద్యార్థి నేర్చుకోవడానికి పరిస్థితులు టీచర్ సెంటర్ వైడ్ గా ఉంటుంది. ఆ టీచర్స్ కి స్కిల్ పెంచి క్లాస్ రూమ్ యాక్టివిటీ పెంచితే ఇటువంటి యాక్టివిటీస్ ఎన్ని తెచ్చినా, ఎంత మోటార్ కానీ, క్లిక్కర్ కానీ రకరకాలుగా తీసుకొచ్చినా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాకుండా ఇంటర్నెట్ లేకుండా కేవలం ఉపాధ్యాయులకి ఒక సర్వర్ సంబంధించి పనులు పెట్టి విద్యార్థి కేవలం లెర్నింగ్ మెథడ్లోనే నేర్చుకోవాలి, ఆన్లైన్లో నేర్చుకోవాలంటే ఏ విధంగా నేర్చుకోగలుగుతారు? ఇందుకు ముందు అదే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ చేసింది, అదే ట్యాబ్స్ ఇచ్చింది, బైజూస్ పెట్టింది, స్టూడెంట్ టీచర్స్ అవసరం లేదనే పరిస్థితి కల్పించింది. కానీ చివరికి ఏమైంది అది? కాబట్టి ఏదైనా సరే ప్రాథమికంగా చెప్పదలుచుకుందంటే టెక్నాలజీని మనం ఖచ్చితంగా అందరూ ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం దాన్ని స్వాగతించాలి. దాని తగ్గట్టుగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్కూల్ లెవెల్లో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇది చాలా అవసరము. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాలుగా కంప్యూటర్స్ ఉన్నాయి, క్లాస్లో కంప్యూటర్ టీచర్స్ లేరు. గురించి ఎవరు చెప్తారు అక్కడ? ఒక క్లాస్ సంబంధించి ఇప్పుడు ఫిన్లాండ్లో ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు 1:12, అంటే 12 మంది విద్యార్థులకి ఒక టీచర్ సంబంధించి ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 70, 80, 100 పాఠశాలలు కూడా ఉన్నాయి చాలా రకాలుగా. సో ఇవన్నీ బేసిక్ అన్నమాట. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచర్ని కల్పించకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వకుండా, ఇవన్నీ కేవలం ప్రాజెక్ట్ లెవెల్ ఇప్పుడు 53 పెట్టారు. 53 సంబంధించి ఈ ప్రాజెక్ట్ తేలడానికి దాదాపుగా 6 నుంచి 8 నెలలు పడుతుంది. అప్పటిలోపు ఎలక్షన్స్ వస్తాయి, అప్పటిలోపు మళ్ళీ దాన్ని మర్చిపోతారు. మళ్ళీ గవర్నమెంట్ లాస్ట్ ఉపాధ్యాయులకు సంబంధించి ఏదో రకంగా వాళ్ళకి బెనిఫిట్స్ సంబంధించి కల్పించాలి కాబట్టి ఇవన్నీ మళ్ళీ రద్దు చేస్తారు. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరంలో ఇది ఉంది. ప్రతిదీ ఈరోజు కొన్ని కేవలం ప్రాజెక్టుల రూపంలో తీసుకొస్తున్నారు తప్పితే శాశ్వతంగా విద్యార్థులకి విజ్ఞానం అందించాలి, అందరికి సమానంగా విద్య అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రాన్ని ఈరోజు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాబట్టి స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఖచ్చితంగా ఏదైనా సరే టెక్నాలజీని తీసుకురావాలన్నా, ఏదైనా విద్యా గవర్నమెంట్ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ విద్య అందించాలంటే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలా, విద్యార్థులందరూ సమానంగా విద్య అందించాలా. ఇప్పుడు సార్ ఇంతకుముందు వీరశేఖర్ సార్ చెప్పారు ఏకీకృత విద్యా విధానం అని. ఏకీకృత విద్యా విధానం కాదు, కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ కామన్ ఎడ్యుకేషన్ ఫిన్లాండ్ లో ఉంది. ఆ మోడల్ ఎందుకు తీసుకురావడం లేదు మన రాష్ట్రంలో? ఈరోజు ఫిన్లాండ్ లో సమానంగా సీఎం కొడుకైనా, పిఎం కొడుకైనా, పీఎం కొడుకైనా ఒకే లెవెల్లో కామన్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు. మన రాష్ట్రంలో డబ్బు కట్టేవాళ్ళు మేస్ రూమ్ లో, కార్పొరేట్ కాలేజీలో, మిడిల్ క్లాస్ మధ్య తరగతిలో ఉన్నారు. పూర్తిగా డబ్బులు కట్టలేని వాళ్ళు చాలా మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. అది కూడా దూరం ఉన్న పాఠశాల చాలా మంది విద్యార్థులు దూరం అయిపోతున్నారు. సో ఇన్ని లెవెల్స్ లో స్కూల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా, గవర్నమెంట్ ఎన్ని విధానాలు తీసుకొచ్చినా పూర్తిగా ఫెయిల్ అవుతుందని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి కామన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ విద్యా విధానం బలోపేతం అవ్వాలి, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ సూత్రం ఆధారంగా ప్రాథమికంగా చేసినప్పుడే విద్యా వ్యవస్థ అనేది మార్పు చెందుతుంది. విద్యార్థులందరూ కూడా మనకి అనేక రకాలుగా నేర్చుకోవడానికి వాతావరణం ఏర్పడుతుంది చెప్పదలుచుకుంది. రైట్ అండి. అది చర్చలో పాల్గొన్నందుకు శ్రీమతి నిర్మల గారికి, అదేవిధంగా వీరశేఖర్ గారికి, రవి గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలండి. ఏదైనప్పుడుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అనేటువంటి కూటమి ప్రభుత్వం లక్ష్యం మాత్రం అనేక రకాలుగా ఎప్పటికప్పుడు లోకేష్ విద్యారంగంలో మార్పులు తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్స్ సంబంధించిన పేరెంట్స్ సంబంధించినటువంటి మీటింగ్లో భాగంగా ఈరోజు క్లిక్కర్ విధానాన్ని కొన్ని స్కూల్స్కి పరిమితం చేస్తూ ఈరోజు ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది భవిష్యత్తులో క్లిక్కర్ విధానం మన విద్యా వ్యవస్థకు సరిపోయిద్దా లేదా అనేటువంటి సంబంధించి కూడా ఇటు ఫిన్లాండ్, ఇంగ్లాండ్కి కూడా పంపడానికి ఒక బృందాన్ని పంపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ఈ క్లిక్కర్ విధానం మన విద్యా వ్యవస్థ సరిపోయిద్దా లేదా అనేది మాత్రం భవిష్యత్తు తేలనుంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.